రాష్ట్రంలో రాజకీయం తీవ్ర దుమారం రేపుతోంది. ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కితే మరోవైపు నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలు జోరు పెంచింది. ఈ పరిణామాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేయడమే తమ విధానమని, దాడులకు దిగడం కాంగ్రెస్ సంస్కృతి కాదు అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీయే కావాలని దాడులను ప్రేరేపిస్తోందని విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామిలతో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా లోక్ భవన్ కి ర్యాలీగా బయలుదేరారు. దాని నిరసనను నిరసిస్తూ ఇటు పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. సార్ చెప్పండి, ఒకవైపు దేశ ప్రధాని ఇంటి ముందు రాహుల్ గాంధీ ధర్నా చేయడం దేశాన్ని అవమానించడం అని చెప్పి బీజేపీ చెప్తుంది. మీరేమో నీట్ కోసం, నీట్ లీకేజ్ విషయంలో మేము ధర్నా చేశామని మీరు చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? పిచ్చోడు చేయలే రాయిలాగా నెల రోజుల నుంచి రాహుల్ గాంధీ గారు పదే పదే నీట్ విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మోడీ ప్రధానమంత్రి ఇంతకు స్పందించారా? నెల రోజులుగా స్పందించకుంటే నిన్న రాహుల్ గాంధీ గారే స్వయంగా ప్రధానమంత్రి ఇంటి తలుపులు తట్టాల్సిన పరిస్థితి. మీరు సకాలంలో స్పందించి ఉండి ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడే అవకాశం కూడా వారి గొంతు కూడా నొక్కుతానంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యము? నేను ఎందుకు పోవాల్సి వచ్చింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటికి? నెల రోజులు ఓపిక బట్టి రకరకాలుగా విన్నవిస్తే కూడా మీరు స్పందించరు. ఇంత గొప్ప ప్రధానిగా చెప్పుకునే మీరు నీట్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించలేని పరిస్థితి. దాంట్లో ఆర్ఎస్ఎస్, విఎస్పీ భావజాలం వ్యక్తుల దూరి నీటు లీకేజ్ కి కారకులైతే చిన్నా చిత్కర వ్యక్తులను అరెస్ట్ చేస్తారు. మీరు అసలు శిశులైన దోషుల్ని రక్షిస్తారు. దానికి కారకుడైన మంత్రిని బర్తరఫ్ చేయరు. ఏం జవాబు చెప్తున్నారు దేశానికి మీరు? ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా ప్రజలకు జవాబుదారీ. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా మీరు ఆ గౌరవం ఇవ్వకుండా నేను వివరించిన తీరేంటి? మిమ్మల్ని మేలు కోల్పోవడానికి కదా రాహుల్ గాంధీ గారు మీ ఇంటికి వచ్చినారు. మీ ఇంటి కోసం వివరించిన తీరేంటి? పోలీసులు వివరించిన తీరేంటి? ప్రియాంక గాంధీ మహిళను చూడకుండా ఈడ్చుకెళ్తారా? ఖర్గే గారిని అరెస్ట్ చేసిన తీరు, రాహుల్ గాంధీని, కేసీ వేణుగోపాల్, ఇతర ఎంపీల్ని మీరు అరెస్ట్ చేసిన తీరేంటి? పోలీసు రాజ్యం నడిపిస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం గొప్ప దేశం ప్రపంచంలో. అలాంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మేము వ్యవహరిస్తున్న తీరు, రాజ్యాంగం తుంగలగొట్టిన తీరు, విద్యార్థులకు న్యాయం చేయమని అడిగితే పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలు రోడ్ల పడితే అడిగే దిక్కు లేదు. కొన్ని కోట్ల రూపాయలు హెచ్చించి తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకున్నారు. ఏకదాటిగా పేపర్ లీకేజ్ అయ్యి ఎంతమంది నష్టానికి గురైనారు, ఎంతమంది ప్రాణాలు పోయినాయి. ఎవరు బాధ్యత వహించాలి? ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించడా? వారిని బర్తరఫ్ చేయరా? మీ అట్టు పెట్టుకుంటారా? మీరు మీ జాగీర్లైవేనా? ఇలా ప్రజలన్నీ గ్రహిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష నాయకుని గొంతు ఏ విధంగా నొక్కుతున్నారో, మీరు ఏ విధంగా వివరిస్తున్నారో ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. నీట్ లీకేజ్ కి కారకులైనటువంటి వారిని అరెస్ట్ చేశాం కదా, మేము ముందుకు విచారణ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది, చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నెల 15 రోజుల నుంచి ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు కాలయాపన జరుగుతూ ఉంది? అరెస్ట్ చేసిన వారు మీరెవరు? వారు నిజమైన దోషులా? అసలు శిశులైన దోషులు ఎక్కడున్నారు? మీ జేబులో దాక్కున్నారు కదా, ప్రజలు గ్రహిస్తున్నారు ఇవన్నీ. సో ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూనే ఒకవైపు పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఒకటి, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమి ఇయ్యాల శాంతియుతంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధి ఎవరు ఇక్కడ? గవర్నర్ గారు కదా. గవర్నర్ గారు కలిసి మా నిరసన తెలపాలి, ఇంత ఆక్రోశం ప్రజల్లో ఉందని చెప్పడానికి అంత పెద్ద సంఖ్యలో పోయాము. మమ్మల్ని గవర్నర్ గారికి కలిపియొచ్చు కదా. 10 మంది వెళ్ళి కలుస్తామని చెప్పాం పోలీసులకి. పైనుంచి డైరెక్షన్ నుంచి మమ్మల్ని అరెస్ట్ చేశారు. మేము శాంతియుతంగా చేస్తాం, మీరు మా ఆఫీస్ మీద దాడులు చేస్తారా? ఇదెక్కడ పద్ధతి? ఇది రౌడీజం, గుండాయిజాన్ని తలపించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. బీజేపీ పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గాంధీ భవన్ ముందుకు ధర్నాకు గానీ లేకపోతే రావడాన్ని ఎట్లా చూడొచ్చు? ఎందుకు రావాలి? పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు రావాలి? ఇలా సమస్య మీద పోరాడుతా ఉన్నాం. మీరు మా మీద ప్రతీకార దాడి తీసుకుంటారా? మేము వెళ్ళింది మీ ఆఫీసు కాదు కదా, ఇప్పుడు రాజ్భవన్కి వెళ్ళాము. ప్రజాస్వామ్యంలో అదొక వేదిక. మాకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధి గవర్నర్, వారిని కలవడానికి పోయాము. మీకేంటి నొప్పి? మా భవనాల మీద, మా ఆఫీసుల ఎందుకు దాడులు చేస్తారు మీరు?
మా పిల్లలు మళ్ళీ మీ మీద దాడి. ఇది మంచి పద్ధత? ఇది మంచి పద్ధతి కాదు. సార్, నిజానికి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు సార్ చెప్పండి, రెండు రాజకీయ పార్టీలుగా, రెండు జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ ఇటు బీజేపీ, రెండు పార్టీల ముందు మీ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నేతలు కానీ దాడులను ఎట్లా చూడొచ్చు సార్? రాష్ట్రంలో అధికారంలో మీరున్నారు, కేంద్రంలో వారున్నారు. ఈ దేశంలో డెమోక్రటిక్ రైట్ నిరసన తెలపడము ఒక డెమోక్రటిక్ రైట్. ఈ డెమోక్రటిక్ రైట్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. నిన్న కూడా నిరసన తెలిపినారు, కానీ వాళ్ళని అరెస్ట్ చేసి వారిని ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది. దాని వలన ఈరోజు మేము నిరసన తెలపడానికి ప్రజలకు వారికి ఒక విశ్వాసం కల్పించడానికి మేము మీతో ఉన్నాము. నీటిలో ఏదైతే అవకతవకలైనాయో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేపియాలి. ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ లేకుంటే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? వారు అందుగురించి ఈరోజు మేమందరం కూడా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసినందుకు మేము నిరసన తెలుపుతున్నాము. ప్రజలకు దేశవ్యాప్తంగా తెలవాలి కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు ఉంది. ఈ నీట్ ఎగ్జామ్ ఇప్పుడే మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఒక 2 months బ్యాకే ఈ నిర్ణయం తీసుకుంటే అయిపోయేది. ధర్మేంద్ర ప్రధాన్ గారిని పక్కకు జరపడానికి ఎందుకు అంత పట్టుదలతో ఉన్నారు? ఒకవైపు అయోధ్యలో ఎట్లయింది, ఒకవైపు నీట్లో ఎట్లయితుంది అంటే ప్రజలకు ఏదైతే ఆశ ఉండేనో మంచి ఎగ్జామ్స్ అయితే కొలువులు వస్తాయి. మొదలే బీజేపీ పార్టీ మోడీ వచ్చినప్పుడు 3 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నాడు సంవత్సరానికి. 10 సంవత్సరాలు 30 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి, కానీ ఎక్కడ కల్పించలేదు. యువతలలో అది ఒక ఆందోళన ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా ఇదే అన్నారు, అరే మీరు పోలీస్ని మన దేశ యువత పైన ఎందుకు వాడుతున్నారు? ఎవరైతే వ్యతిరేకంగా దేశ వ్యతిరేకంగా చేస్తున్నారో వాళ్ళ వ్యతిరేకంగా చేయాలి, కానీ ఈ విద్యార్థులు మన పిల్లలు వాళ్ళపైన లాఠీచార్జ్ చేయొద్దని చెప్పి వారు నిరసన తెలపడం జరిగింది. విద్యార్థులు నిరుద్యోగులకు ఇద్దరికి కూడా బీజేపీ ఏం చెప్తుందంటే, కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షాలను నమ్మకండి, మీరు వాళ్ళని నమ్ముకుంటే మీ బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని వారు చెప్తున్నారు. అంటే 10 సంవత్సరాలు వారే సత్తాలో ఉన్నారు కదా, వారు ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పాలి ప్రజలకు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నిరసన తెలిపినారంటే వారు ప్రభుత్వం వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా యువతలో ఎంత ఆందోళన ఉందో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అయితే మొత్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏఐసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో కూడా పిసిసి చీఫ్ లోక్ భవన్ నిరసన ర్యాలీ చేపట్టామని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అటు మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్.